మహేశ్వరం బీజేవైఎం అధ్యక్షుడు వనంపల్లి శ్రావణ్ ఆధ్వర్యంలో చలో విప్రో కార్యక్రమాన్ని చేపట్టారు. విప్రో కంపెనీలో స్థానికులకు ఖచ్చితంగా ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రతి కంపెనీలో ఇతర రాష్ట్రాల వారికి హయ్యర్ పోస్టులు ఇస్తూ స్థానికులను స్వీపర్లుగా తక్కువ స్థాయి ఉద్యోగాలు ఇచ్చి అవమానించడం బాధాకరమన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను 3 సంవత్సరాలు గడవగానే కారణం లేకుండా విధుల నుండి తొలగిస్తున్నారని తెలిపారు. ఉద్యోగం నుండి తీసివేసిన వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కంపెనీలో పనిచేసే స్థానికులకు గాని ఉద్యోగులకు గాని ఎటువంటి అన్యాయం జరిగినా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకుడు కడారి జంగయ్య యాదవ్, కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి సుదర్శన్ యాదవ్, రాష్ట్ర గిరిజన మోర్చా నాయకుడు పంతో నాయక్, ఇతర బీజేపీ నాయకులు పాల్గొన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మరో మహానగరంగా మహేశ్వరాన్ని తీర్చిదిద్దామని చెప్పారు. అయ్యా, మహానగరం కాదు, బ్రతుకుదేరు నగరం చూపించండి ఫస్ట్. మాకు స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు ఇలా భూములు కోల్పోయి కనీసం ఇలా ఉపాధి ఏదైతే కాంట్రాక్ట్ ఉద్యోగాలు దొరకక ఈరోజు పరిస్థితి, ఈరోజు కనీసం 25 రోజుల నుంచి ఈడున్నటువంటి 3 ఏళ్ల సంది పనిచేస్తున్నటువంటి మహిళలను ఈరోజు 40 రోజుల నుంచి ఇంటికాడ కూర్చోబెట్టి ఈరోజు ఇంకా 2 నెలల విరామం ఉంది, 2 నెలల తర్వాత రావాలి, ప్రొడక్షన్ లేదని చెప్పి ఈరోజు విప్రో యాజమాన్యం చెప్పడం జరిగింది. అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి లోకల్ కంపెనీలన్నిటంగా ఈడ తుగ్గూడలో కానీ మహేశ్వరంలో కానీ మరో ఎలక్ట్రానిక్ సిటీ పార్క్గా ఇక్కడ తయారైంది. అయ్యా, మేము కంపెనీ వాళ్ళందరూ కడుతున్నాం క్లియర్గా. ఈరోజు 30% 80% స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలి. ఇలా 30% ఉన్నటువంటి ఉన్నతమైన ఉద్యోగాల పోస్టులు ఇవ్వాలా ఓన్లీ నార్త్ ఇండియన్స్కు ఉన్నాయి. ఇలా తెలంగాణ వాళ్ళకి తెలంగాణ వచ్చిన తర్వాత మన నిధులు మన ఉద్యోగాలు అని చెప్పినాక మనం పోరాట తెచ్చినటువంటి తెలంగాణలో ఇలా ప్రైవేట్ ఉద్యోగాలు ఇటంగా కనీసం ఎవరో హయ్యర్ అఫీషియల్ పోస్టులు ఉన్నాయో ఆ పోస్టులు అన్నిటంగా ఇలా నార్త్ ఇండియన్స్కి వేరే స్టేట్ వాళ్ళకి దక్కడం జరుగుతుంది. ఇలా తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలకు ఈరోజు ఏం పోస్టులు దొరుకుతున్నాయంటే ఈరోజు కేవలం స్వీపర్స్గా లేబర్గా ఈరోజు మన వాళ్ళు పనిచేయడం జరుగుతుంది. ఇలా టెక్నీషియన్గా పనిచేసినటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఉద్యోగులకు కేవలం 12,000, 13,000, 14,000 ఉద్యోగాలు ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్స్ ఇటంగా అదేవిధంగా ఈరోజు ఉన్నటువంటి స్థానిక కంపెనీలు ఈరోజు ఆ విధంగా వేతనం ఇవ్వడం సరికాదు. ఏదైతే గౌరవ వేతనం ఉందో వాళ్ళందరికీ గౌరవ వేతనం ఇస్తే వాళ్ళు సమాజంలో గౌరవంగా బతికే అవకాశం ఉంది. ఈరోజు దూర ప్రాంతాలు వెళ్ళి ఈరోజు 30,000కి 20,000కు బ్రతికాల్సిన పరిస్థితి ఉంది. ఈరోజు చాలా కంపెనీలు ఈరోజు మహేశ్వరానికి వచ్చినాయి. ఈరోజు బీటెక్ చేసిన వాళ్ళు ఉన్నారు, చాలామంది ఎంబీఏ చేసిన వాళ్ళు ఉన్నారు, ఈరోజు కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు. దానికి తగ్గట్టు ఉద్యోగాలు ఇస్తే ఇక్కడ చేసుకొని వాళ్ళు బతుకుతారు. బయట వాళ్ళకన్నా 20,000, 30,000 తక్కువ ఇచ్చిన ఉద్యోగాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాకపోతే వాళ్ళని పిలిచి మరీ అవమానించడం జరుగుతుంది. మీకు 13,000 ఇస్తాం, 14,000 ఇస్తామని చెప్పి ఈరోజు ఎవరైతే బీటెక్ మెకానికల్ చేసారో వాళ్ళందరికీ ఈరోజు ఈ విధంగా కంపెనీలు స్థానికంగా ఉన్నటువంటి కంపెనీలు స్థానికంగా ఉన్నటువంటి యువతని అవమానించడం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రైవేట్ యాజమాన్యాన్ని ఒకటే హెచ్చరిస్తున్నాం, ఎట్టి పరిస్థితుల్లో స్థానికంగా ఎవరైతే చదువుకురో వాళ్ళందరికీ ఖచ్చితంగా సమప్రాధాన్యమైనటువంటి ఉద్యోగాలు కల్పించాలి. అదేవిధంగా గౌరవ వేతనం ఏదైతే ప్రకటించారో ఎట్టి పరిస్థితుల్లో 18,000 రూపాయలు అందరికీ వేతనం ఇవ్వాలి. ఆ వేతనం ఇవ్వకుండా ఈరోజు 12,000, 13,000తో ఈరోజు కంపెనీలన్నీ పబ్బం గడుపుకొని వాళ్ళ పొట్టలు నింపుకొని వాళ్ళ ఆస్తులు పెంచుకుంటారు తప్ప కానీ ఈరోజు గరీబోని బొక్కలు అరేసి లాసుకొసరికి వాడిని బక్కపరచడం చేస్తారు. ఈరోజు మేము అందరం పొలాలు ఇచ్చి లాసుకొసరికి ఈరోజు చీపురుకు పట్టాల్సిన పరిస్థితి ఈరోజు మా అందరి తిరిగి స్థానికులది. కాబట్టి కంపెనీల యజమానులందరినీ కోరుకుంటున్నాము, సమ ప్రాధాన్యత ఉద్యోగాలు కల్పించి 30% ఏదైతుందో అందరికీ 30% ఖచ్చితంగా ఈ 1వ తారీఖు వరకు ఖచ్చితంగా మీరు పేపర్ ప్రకటన ద్వారా లేకుంటే ఏదో విధంగా ఖచ్చితంగా స్టేట్మెంట్ ఇచ్చి మరీ ఉద్యోగాలు కల్పించాలి. లేని ఏడలా మేము మాత్రం ఖచ్చితంగా స్థానికంగా ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమకారులందరూ ఖచ్చితంగా తెలంగాణలో చైతన్యం తీసుకొస్తాం. 80% గుర్తుపెట్టుకోండి. ఎవరికైతే స్థానికంగా ఉన్నటువంటి కంపెనీలు అందరికీ 30%, 80%లో ఎవరైతే వాళ్ళకి చదువు తగ్గ ఉద్యోగాలు ఇవ్వకపోతే మాత్రం కంపల్సరీ మీ కంపెనీల ముంగట ఖచ్చితంగా ఉండి మూత పడేలా చేస్తామని చెప్పినగా ఈ యొక్క కంపెనీ యజమానులందరినీ హెచ్చరిస్తున్నాం. భారత్ మాతాకి మీ సుదర్శన్ యాదవ్, మహేశ్వరం ఎక్స్-ఎంపీటీసీని, రంగారెడ్డి జిల్లా కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శిని. ఈరోజు ఏదైతే విప్రో కంపెనీ వద్దకు ఇచ్చేసాము ఇక్కడికి. గత ఒక 20 రోజుల నుంచి ఈ కంపెనీలో ఏదైతే కాంట్రాక్ట్ క్యాజువల్గా పనిచేస్తున్న ఒక 20-25 మంది లేడీస్ని విధిలో నుంచి తొలగించడం కాదు, వారి మేనేజర్తో మాట్లాడినైతే వాళ్ళు ఏం చెప్పారంటే ఏదైతే వర్క్ ప్రెషర్ తక్కువ ఉంది, వర్క్ లేదు కాబట్టే
వాళ్ళని ఒక 20 రోజులు ఒక నెల 2 నెలలు బ్రేకప్లో పెట్టామని చెప్పాడు. ఆ బ్రేకప్ 2 నెలలు 3 నెలలు కాదు సార్, ఏదైతే 20 రోజులు ఇప్పటికీ జరిగింది. ఇంకొక ఈ ఫస్ట్ నుంచి ఎవరెవరైతే ఉద్యోగాల నుంచి తొలగించారో వాళ్ళని 1 తారీఖు నుంచి ఖచ్చితంగా వాళ్ళను ఉద్యోగంలో తీసుకోవాలని చెప్పడం జరిగింది. ఆ మేనేజర్ గారు కూడా సరే అని చెప్పడం జరిగింది. దానికి ఈ కార్యక్రమంలో పాల్గొంచుకున్న భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మేనేజర్ గారు కూడా మనకు రాజేష్ గారు హెచ్ఆర్ గారు స్పందించి ఖచ్చితంగా వాళ్ళను 1 తారీఖు నుంచి వాళ్ళకి పని కల్పిస్తామని చెప్పారు. నిరుద్యోగ యువత ఈరోజు విప్రో కంపెనీ దగ్గర నిరసన కార్యక్రమం వారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. మనందరికీ తెలుసు, తెలంగాణ వచ్చినట్లయితే మన విధులు, మన నిధులు, మన నీరు, మన ఉద్యోగాలు వస్తాయని తెలంగాణ కొరకు ఉద్యమించినటువంటి ఈ ప్రాంతం అంతా కూడా, ఈ ప్రాంతంలో ఎంతోమంది నిరుద్యోగులు ఉన్నారు. ఉపాధి లేక హైదరాబాద్కు వలసబాట పట్టి ఆటోనో లేదా ఇంకా బిల్డింగ్ కార్మికునిగా పనిచేస్తున్నారు. ఉన్నత చదువులు చదివినారు, బీటెక్, ఎంబీఏలు, ఎంఏలు, ఎంకామ్లు, మెకానికల్ ఇంజనీర్లు, ఎంతోమంది విద్యార్థులు చదువుకొని ఈరోజు నిరుద్యోగంగా బతుకుతున్నారు. తెలంగాణ వస్తే ఖచ్చితంగా మా ప్రాంతం అంతా బాగుపడుతుందని అనుకున్నాం. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ఏమైంది? ఈ భూములు మాయి, ఈ నీరు మాది. భూములు మాయి పోయినా సరే, ఈ భూములు దారాదత్తం చేసినా సరే ఇక్కడ కంపెనీలు వస్తాయి, ఈ ప్రాంత నిరుద్యోగులకు ఉపాధి దొరుకుతుందని ఆశతోటి ఈ పట్టా భూములను కూడా మరి సేద్యం చేసుకున్నటువంటి భూములు కూడా ప్రభుత్వానికి దారాదత్తం చేసిండ్రు ఈ ప్రాంతవాసులు. ఈ ప్రాంతవాసుల భూములు అయినా కూడా ఈ ప్రాంతంలో వాళ్ళకు ఉద్యోగం మాత్రం కల్పించడం లేదు. మరి చాలామంది గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రభుత్వం చెప్తుంది మహేశ్వరం ఒక విశ్వనగరంలాగా, మరో మహానగరంగా హైదరాబాద్తో తలదన్నేటట్టు ఇక్కడ మరో మంచి ఇండస్ట్రియల్ కారిడార్గా నియమిస్తామని చెప్పేసి ప్రగల్భాలు చెప్తున్నారు. గత ప్రభుత్వం అదే చెప్పింది, భూములు గుంజుకుంది. ఈ ప్రభుత్వం కూడా అదే మభ్యలో పెట్టి మరి నిరుద్యోగులకు ఆశలు చూపించి కాలం గడుపుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పారిశ్రామికంలో మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తులకు ఉద్యోగం ఇస్తే నష్టమైందంట. ఎక్కడో నార్త్ ఇండియా నుంచో లేదా ఇంకెక్కడి నుంచో విదేశాల నుంచి తీసుకొచ్చుకొని ఈ ఇండస్ట్రీలో వాళ్లకు పెద్ద పెద్ద ఉద్యోగాలు, కంప్యూటర్ ఉద్యోగాలు లేదా టెక్నీషియన్ ఉద్యోగాలు లేదా మేనేజర్ పోస్టులు ఇచ్చి లక్షల కొద్ది వేతనాలు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు అయ్యా ఉద్యోగం కల్పించమంటే ఏ టాయిలెట్ కడగడమో లేకపోతే చీపురు కడగడమో లేదా వాచ్మెన్ డ్యూటీలు తప్ప ఇంకేలాంటి ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రాంతంలో చాలా పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళని గుర్తించండి, వాళ్ళ అప్లికేషన్ తీసుకోండి, వాళ్లకు తగినటువంటి విద్యార్హతలను బట్టి మీరు ఉద్యోగాన్ని కల్పించాల్సిన అవసరము ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలకు, అదే ఇండస్ట్రీ మరి యాజమాన్యాలకు మరి చూడాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎమ్మెల్యే కూడా ఉంది. గతంలో ఈ ఎమ్మెల్యే గారు చెప్పడం వల్లనే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ భూములన్నీ కూడా ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. మరి ఈ ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యే గారు వచ్చి ఇక్కడ కూర్చొని ఈ ప్రాంత ఉద్యోగాలు కల్పించాలని చెప్పేసి ఒక భరోసా కల్పించాలి. ఆ పారిశ్రామికల మీద ఒత్తిడి తీసుకురావాల్సి వస్తుంది. లేని పక్షంలో భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా యువ మోర్చా రానున్న రోజుల్లో కేవలం ఈరోజు మెమరాండంతో సరిపెట్టుకోవడం జరిగింది. దీనికి వాళ్ళు పరిష్కార మార్గం వెతకకపోతే మరి ఈ తెలంగాణ, ఈ రంగారెడ్డి జిల్లా చుట్టుముట్టున్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తులు కూడా, ఈ నిరుద్యోగులందరూ వచ్చి కూడా ఈ యాజమాన్యాన్ని లెక్క చేయకుండా ఈ పారిశ్రామికాన్ని ముట్టడించడానికి ఎంతో దూరం లేదు. ఇది కేవలము నామమాత్రమే. రానున్న రోజుల్లో నిరుద్యోగులందరినీ కూడా ఒక చైతన్యం తీసుకొచ్చి వాళ్ళకు ఒక భరోసా కల్పించి భారతీయ జనతా పార్టీ అండగా ఉంది, మీరు నిరాశ చెందకండి. ఆనాడు తెలంగాణ ఉద్యోగాలు రాకపోతే ఆహుతి చెందినటువంటి ఏ తెలంగాణ పౌరులారా మీరు ఆ విధంగా చెందకండి. భారతీయ జనతా పార్టీ మీకు అండగా ఉంది, భారతీయ జనతా పార్టీ యువ మోర్చా మీకు అండగా ఉందని చెప్పేసి వారికి అండగా నిలుస్తాం. ఈ పారిశ్రమలో తగినటువంటి ఉద్యోగాలు కల్పించేంత వరకు కూడా పోరాటం చేస్తామని చెప్పేసి మీ ద్వారా ప్రజానికానికి అదేవిధంగా ప్రభుత్వానికి హెచ్చరించడం జరుగుతుంది.